మిత్రులారా, గత 10 రోజుల్లో ప్రభుత్వం 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. ఎన్నికలకు ముందు చాలాసార్లు మన దగ్గర వేరే చోట్ల చాలామంది పరిశీలకులు చెప్పిన మాట ఏమంటే, పశ్చిమాసియా యుద్ధ సమయంలో కూడా, ఇరాన్ యుద్ధ సమయంలో కూడా భారత ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం లేదు అంటే కేవలం రాష్ట్ర శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. రేపు శాసనసభ ఎన్నికలు అయిపోగానే, ఫలితాలు రాగానే మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల ఉంటుంది అని అనేక మంది హెచ్చరించారు. సరిగ్గా అన్నట్టుగానే మే 4, 5 తేదీల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2 వారాలు కూడా తిరగకుండానే 10 రోజుల్లోనే మే 15 నాడు పెట్రోల్ మీద 3 రూపాయల ధర పెంచారు. మే 19 నాడు 90 పైసలు పెంచారు. మే 23 నాడు 87 పైసల నుంచి 91 పైసల వరకు పెంచారు. మే 25న పెట్రోల్ మీద ₹2.61, డీజిల్ మీద ₹2.71 పెంచారు. అంటే మే 15 నుంచి మే 25 వరకు 10 రోజుల్లో పెట్రోల్ మీద ₹7.50 పెరిగింది. పెట్రోల్ ధరలో 7 నుంచి 8% పెరిగింది. డీజిల్ ధరలో 8 నుంచి 9% పెరిగింది. ఇప్పుడు హైదరాబాదులో పెట్రోల్ ₹110, డీజిల్ ₹98 అయింది. స్థానిక పన్నులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2-3 రూపాయలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో ₹103 పెట్రోల్ ఉంది. అంటే ఈ తేడాలు ఎందుకున్నాయి? అసలు పెట్రోల్ ధరలు ఎవరు నిర్ణయిస్తారు? ఎందుకు నిర్ణయిస్తారు? ఏ కారణాలు, ఏ ప్రాతిపదికల మీద నిర్ణయిస్తారు? కొంచెం సంక్లిష్టమైన విషయాలు ఇవి. అర్థం చేసుకోవాల్సి ఉంది. 4 అంశాలు ప్రధానంగా మీ దృష్టికి తెస్తాను. మొట్టమొదటిది, అంతర్జాతీయ క్రూడ్ ధరలు తగ్గుతున్నాయి అని అప్పుడప్పుడు వార్తలు వస్తాయి. తగ్గినా కూడా మన దగ్గర పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గవు? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న. అక్కడ పెరిగితే మనకు పెరుగుతాయి, అక్కడ పెరుగుదలను చూపెట్టి మనకు పెంచుతారు. కానీ అక్కడ తగ్గింది అన్నప్పుడు మనకు ఆ తగ్గుదల ఉండదు. ఎందువల్ల? 2, అసలు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరకు భారతదేశంలో పెట్రోల్ చిల్లర ధరకు ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం లేకపోతే ఈ మధ్యలో ఏ పన్నుల వ్యవస్థ మన జేబులు లూటీ చేస్తున్నది? ఈ పన్నుల వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది. 3వ అంశం, ఈ పన్నుల ద్వారా మొత్తంగా పెట్రోల్ ధరల విధానం ద్వారా పెట్రోల్ కంపెనీలు కానీ, అవి ప్రభుత్వ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, లేదా పన్నుల విధానం ద్వారా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎంత సొమ్ము చేసుకుంటున్నాయి? ప్రజల శ్రమను పీల్చి పిప్పి చేయడానికి పెట్రోల్ ధరల వ్యవస్థ అనేది ఎట్లా ఒక సాధనంగా మారింది? ఇది కూడా మాట్లాడుకోవాలి. చివరికి పెట్రోల్ అనగానే, డీజిల్ అనగానే కేవలం వాహనదారులకు సంబంధించిన వ్యవహారం. వాళ్ళు ద్విచక్ర వాహనాలు కానీ లేదా 4 చక్రాల వాహనాలు కానీ వాడుతున్న వాళ్ళు మాత్రమే కానక్కర్లేదు. మొత్తం సమాజం మీద దాని ప్రభావం ఏమిటి కూడా చర్చించుకోవాలి. మొట్టమొదటి అంశంలోకి వద్దాం. అంతర్జాతీయ క్రూడ్ ధరలకు భారతదేశంలోని చిల్లర ధరలకు సంబంధం ఏమిటి? భారతదేశం తనకు అవసరమైన చమురు, అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, విమానాలకు అవసరమైన ఫ్యూయల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్, అది సిఎన్జి అయినా ఎల్పిజి అయినా కావచ్చు, ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి. ఈ క్రూడ్ ఆయిల్ను భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. భారతదేశం తనకు అవసరమైన మొత్తం క్రూడ్ ఆయిల్లో 85% దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల మన ధరలు తప్పనిసరిగా అంతర్జాతీయ ధరలతో ముడిపడి ఉంటాయి. అయితే మనకు ఒక పెట్రోల్ బంకుకు వెళ్ళి మన ద్విచక్ర వాహనంలోనో మన కారులోనో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు లేదా డీజిల్ కొట్టించుకునేటప్పుడు ఈ వెనుక ఉన్న యంత్రాంగం అంతా మనకు తెలవాలని లేదు. మనం ఇక్కడ ₹100 అడిగితే లేదా ₹110 అడిగితే ₹110 ఇస్తాం. ఈ ₹110 అనే దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి? ఇందులో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. మొదటిది అంతర్జాతీయ క్రూడ్ ధర, శుద్ధి ఖర్చు, దాన్ని శుద్ధి చేయవలసి ఉంటుంది. శుద్ధి ఖర్చు ప్లస్ రవాణా, మామూలు మన బంకు వరకు రవాణా, శుద్ధి ప్లస్ రవాణా ఒకటి. మొదటిది అంతర్జాతీయ క్రూడ్ ధర, రెండోది శుద్ధి రవాణా, మూడోది కేంద్ర ప్రభుత్వ పన్నులు, సెంట్రల్ ఎక్సైజ్ అంటారు, నాలుగోది రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, దాన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు, చివరిది డీలర్ కమిషన్. అంటే ఒక పెట్రోల్ డీజిల్ చిల్లర ధరలో అంతర్జాతీయ క్రూడ్ ధర ప్లస్ శుద్ధి ఖర్చు ప్లస్ రవాణా ఖర్చు ప్లస్ డీలర్ కమిషన్ ప్లస్ కేంద్ర పన్నులు ప్లస్ రాష్ట్ర పన్నులు, ఇవన్నీ కలిసి ఉన్నాయి. సరే, ఇవన్నీ ఏ ప్రభుత్వం అయినా
అనేక సరుకుల మీద వస్తువుల మీద పన్నులు విధిస్తుంది, పన్నులు విధించవచ్చు. కానీ ఎంతెంత పన్నులు విధిస్తున్నారు? ఇది కొంచెం ఆశ్చర్యకరమైన ఆసక్తిదాయకమైన విషయం. మొత్తం మీద మనకు అందే చిల్లర ధరలో ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ కాస్ట్ 35 నుంచి 40% మాత్రమే ఉంది. అంటే మనం 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటే అందులో ముడి చమురు ధర 35 నుంచి 40 రూపాయలు మాత్రమే. రిఫైనింగ్ అండ్ ఫ్రైట్, ముడి చమురును క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేయాలి, వేరువేరు చేయాలి. ఈ పని చమురు శుద్ధి కర్మాగారాల్లో చేస్తారు. ఓడరేవులో క్రూడ్ దిగిన దగ్గర నుంచి శుద్ధి కర్మాగారం దాకా రావడం, మళ్ళీ శుద్ధి కర్మాగారం నుంచి వేరువేరు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లోకి చిట్ట చివరికి పెట్రోల్ బంకులోకి చేరడం, ఇదంతా ఫ్రైట్, ఇదంతా రవాణా. ఈ రిఫైనింగ్కు ఫ్రైట్కు కలిపి 5 నుంచి 7% ఖర్చు అవుతుంది. అంటే 100 రూపాయలు మనం కొనుక్కునే దాంట్లో 5 నుంచి 7 రూపాయలు ఈ ఖర్చులకు పోతాయి. కాగా సెంట్రల్ ట్యాక్సెస్ 20 నుంచి 25%. దీన్ని సెంట్రల్ ఎక్సైజ్ అంటారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము 4 లక్షల కోట్ల రూపాయలు సేకరిస్తుంది. కేవలం చమురు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను 4 లక్షల కోట్ల రూపాయలు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల పన్ను, రాష్ట్ర ప్రభుత్వపు పన్నును వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. అంటే విలువ ఆధారిత పన్ను అని. వీళ్ళు ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ చైన్లో మీరు కొత్త విలువ ఏమైనా దానికి కలిపితే కలిపిన విలువకు పన్ను వేయడం అనేది మామూలుగా పన్నుల విధానంలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్కు ఉండే నిర్వచనం. రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో కలుపుతున్న విలువ ఏమీ లేదు, వాల్యూ అడిషన్ అనేది లేదు. కేవలం వచ్చిన పెట్రోల్ను, డీజిల్ను తమ ప్రభుత్వ అధీనంలోని ప్రాంతంలో పెట్రోల్ బంకుల్లో అమ్ముతున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే పేరుతో 20 నుంచి 30% వసూలు చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మరొక 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుంది. సరే, చిట్ట చివరికి డీలర్ కమిషన్ అది 3 నుంచి 5% ఉంటుంది. అంటే వాస్తవంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలు తగ్గినప్పటికీ దాని ప్రభావం 35 నుంచి 40% మీద మాత్రమే ఉంటుంది. మిగిలిందంతా పన్నులు. అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గనక్కర్లేదు, అక్కడ పెరిగినా ఇక్కడ పెరగనక్కర్లేదు. ఇవి ముడి చమురుతో సంబంధం లేకుండా ప్రభుత్వం వేసి. ఈ మధ్యకాలంలో అంతకుముందు ఆయిల్ పూల్ అనేవాళ్ళు, అడ్మినిస్ట్రేటెడ్ ప్రైస్ మెకానిజం అనేవాళ్ళు. అది 2002లో 2010లో మారుతూ వచ్చింది. ఆ వివరాల్లోకి పోనవసరం లేదు. కానీ ఆ తర్వాత కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఒకే దేశం ఒకే పన్ను ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని పెడతాము అని కొత్త పన్ను పెట్టారు. ఇప్పుడు జిఎస్టీ ఉంది. కానీ ఆశ్చర్యకరంగా జిఎస్టీలో నుంచి మినహాయించిన సరుకులలో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, న్యాచురల్ గ్యాస్ చేర్చారు. ఎందువల్ల? జిఎస్టీ రాష్ట్రాలతో పంచుకోవాల్సి వస్తుంది. రాష్ట్రాలతో పంచుకోవడానికి ఇష్టం లేదు. ఇది ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు కాబట్టి ఈ బాతును ఇతరులతో పంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వం అందువల్ల జిఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను అని అంతగా ప్రచారం చేసిన వాళ్ళే ఆ ఒకే దేశం ఒకే పన్నులో కొన్ని సరుకులను మినహాయిస్తాము అన్నారు. అందులో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులను మినహాయించారు. రాష్ట్రాలు దీనికి ఎందుకు అంగీకరించాయి? రాష్ట్రాలు కూడా అంతవరకు తమ చేతుల్లో అధికారం ఉన్న పన్నులు, అది వాణిజ్య పన్నులు కావచ్చు, అవి అమ్మక పన్ను కావచ్చు, అటువంటి అనేక పన్నులు ఉండేవి. ఈ పన్నులన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి కాబట్టి మా చేతిలో ఒక పన్ను ఉండే అవకాశం లేదు కనుక ఇది వాళ్ళు మినహాయిస్తే మనకు మంచిదే అని వీళ్ళు అనుకున్నారు. రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్టుగా ఇద్దరూ కలిసి ప్రజల గోళ్ళు ఊడగొట్టి పన్నులు వసూలు చేయడానికి, ప్రజల శ్రమను దోపిడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు సిద్ధపడ్డాయి? వ్యాట్ అని పెట్టాయి. ఈ రెండు కలిసి ఇప్పుడు పన్నుల వ్యవస్థను నిర్ణయిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ క్రూడ్ ధరలు తగ్గినప్పుడు ఆ మేరకైనా తగ్గించవచ్చు కదా, 35-40% తగ్గించవచ్చు కదా. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ తగ్గగానే దాన్ని అడ్జస్ట్ చేయడానికి తమ పన్నులు పెంచుతూ ఉన్నాయి. కనుక సాధారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలు తగ్గినప్పుడు కూడా అక్కడ ఒక 5 రూపాయలు 7 రూపాయలు తగ్గితే ₹1.50 తగ్గించడం, లేదా అసలు ఏమీ తగ్గించకుండా ఉండడం, ఇటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఒక ప్రధానమైన ఉదాహరణ చూద్దాం. ఇది ఇటీవలి ఉదాహరణ. అందరికీ తెలుసు, 2022 ఫిబ్రవరిలో
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాగానే యూరప్ అంతా కూడా రష్యా నుంచి మేము చమురు దిగుమతులు చేసుకోబోము, ఈ యుద్ధంలో ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసింది కాబట్టి రష్యాకు శిక్షగా రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపివేస్తున్నాము, నిషేధిస్తున్నాము అని ప్రకటించారు. 3-4 ఏళ్ళు అయింది, 2022 ఫిబ్రవరి నుంచి. వెంటనే రష్యా నా దగ్గర ఎవరైనా చమురు కొనదలుచుకుంటే, యూరప్ నిషేధించింది కాబట్టి ఇతర దేశాలకు అమ్ముతాను, ఇతర దేశాలు కొనదలుచుకుంటే బ్యారెల్కు $5 నుంచి $30 తగ్గిస్తాను అని ప్రకటించింది. భారత ప్రభుత్వం వెంటనే రష్యా నుంచి ఈ ధర తగ్గించిన చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. భారత ప్రభుత్వ రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, రిలయన్స్, నయారా లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు విపరీతంగా రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. అందువల్ల $5 నుంచి $30 తగ్గింపు అంటే చాలా లాభాలు వస్తాయి. ఈ లాభాలలో 65% ప్రభుత్వ ప్రైవేటు రంగ ఆయిల్ కంపెనీలకు వచ్చాయి, 35% ప్రభుత్వానికి వచ్చింది, ప్రజలకు 0. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న తగ్గింపు ధరల పెట్రోల్, డీజిల్ను ప్రజలకు ఎంత మాత్రము తగ్గింపే లేకుండా అమ్మారు. అందువల్ల 2020లో మన మొత్తం చమురు దిగుమతుల్లో 1.7% ఉన్న రష్యా నుంచి దిగుమతులు 2025 నాటికి 35.1% పెరిగాయి. అందువల్ల ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వీళ్లకు 2022-23 సంవత్సరంలో ఈ రష్యన్ చమురు దిగుమతులు లేని సమయంలో సంవత్సర లాభం 3,400 కోట్లుండగా, ఈ చమురు ప్రారంభమైన తర్వాత మరుసటి సంవత్సరం 2023-24లో 86,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించారు. ముబ్బడి లాభాలు, ముబ్బడి కూడా కాదు, 3,000 కోట్ల నుంచి 86,000 కోట్లు, ఒక 30 రెట్ల ఎక్కువ లాభాలు సంపాదించారు. కానీ పైసా లాభం కూడా ప్రజలతో పంచుకోలేదు. క్రూడ్ ధరలో ఇటీవలి కాలంలో బ్యారెల్కు $95 ఉన్నదల్లా $75 పడిపోయిందంటే ఒక్కొక్క బ్యారెల్కు $20 తగ్గింపు. అంటే బ్యారెల్ అంటే 160 లీటర్, $20 తగ్గిపోయింది. అంటే లీటరుకు 15 నుంచి 18 రూపాయలు తగ్గవలసి ఉండేది. అది కొన్ని సందర్భాలలో $2 తగ్గించారు, లేదా రూపాయి తగ్గించారు. 2023, 2024 సందర్భాలలో అసలు తగ్గించిన సందర్భాలే చాలా ఎక్కువ. మొత్తం మీద భారతదేశంలో రోజుకు 50 లక్షల బ్యారెళ్ళు మన మొత్తం వినియోగం, అంటే 80 కోట్ల లీటర్లు. ఒక్కొక్క లీటరుకు ఈ మొత్తం పన్నులు, ఈ వ్యవహారం అంతా కలిపినప్పటికీ $5 మిగులుతాయనుకున్నా 4,000 కోట్ల రూపాయలు ప్రతిరోజు లాభం వస్తుంది, మిగులు వస్తుంది. అది నెలకు 1,20,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇంత లాభాన్ని, ఇంత మిగులును ప్రజలతో పంచుకోవాలి అనే ఎంత మాత్రం కోరిక లేని ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల ఈ పన్నుల వ్యవస్థ నుంచి ఈ అన్యాయం, ఈ అక్రమం, ఈ దోపిడీ, నిజానికి ఇది ఒక బందిపోటు దోపిడీ. ఈ బందిపోటు కేవలం వాహనదారుల మీద మాత్రమే కాదు. వాహనదారులు $100 పెట్రోల్ చెల్లిస్తే దాంట్లో $10, $20 ఇంకా తక్కువకు వచ్చి ఉండేది అని మనం లెక్కలు కట్టనక్కర్లేదు. అసలు ఈ పెట్రోల్ ధరల పెంపు, డీజిల్ ధరల పెంపు వచ్చిన ప్రయోజనాలలో ప్రజలతో పంచుకోకపోవడం అనే వాటి వల్ల ప్రధానంగా దేశం మొత్తం నష్టపోతుంది. పెట్రోల్, డీజిల్ కేవలం వాహనాల్లో ప్రయాణించే వాళ్ళకే కాదు, ఈ దేశంలో ఏ సరుకు రవాణా కావాలన్నా, కూరగాయల దగ్గర నుంచి, ఉప్పు పప్పుల దగ్గర నుంచి వినియోగ సరుకులు అనేకం తప్పనిసరిగా ట్రక్ రవాణాలలో, రోడ్డు మార్గాలలో డీజిల్ వాడి, పెట్రోల్ వాడి రవాణా అయ్యేవి. అంటే ప్రతి వస్తువు ధర కూడా పెట్రోల్ ధరతో, డీజిల్ ధరతో, పెరుగుదలతో సంబంధంలో. కనుక ఇది కేవలం పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది అంటే వాహనాలు ఉన్నవాళ్ల సమస్య మాత్రమే కాదు, దేశంలో ప్రతి ఒక్కరి సమస్య. కనుక అంతర్జాతీయ క్రూడ్ ధరలు తగ్గుతున్నాయి అనేది వార్తగా చదవడం మాత్రమే కాదు, ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని, ప్రభుత్వాలు సాగిస్తున్న బందిపోటును, చమురు రూపంలో ఆధారంగా దేశ ప్రజల సంపదను
పీల్చి పిప్పి చేయడానికి. దీన్ని ఎందుకు వాడుతున్నారు? మళ్ళీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ విలాసాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ భద్రతా వ్యయం అనుభవిస్తున్నారు, వాళ్ళ విదేశీ ప్రయాణాలకు అనుభవిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవలసి ఉంది. పెట్రోలు, డీజిలు అది మనకు సంబంధం లేనిది, మనకు వాహనం లేదు, వాహనం ఎప్పుడో పొదుపుగా వాడుతున్నాము అని అనుకోనక్కర్లేదు. ప్రతి మనిషి తినే, తాగే, అనుభవించే ప్రతి వస్తువులోనూ పెట్రోల్ ధర, డీజిల్ ధర కలిసి ఉన్నాయి. కనుక పెట్రోల్ ధరల, డీజిల్ ధరల పెంపు అనేది 10 రోజుల్లో 4 సార్లు పెరగడం, 10 రోజుల్లో 7.5 రూపాయలు పెరగడం ప్రతి మనిషి జేబును కొల్లగొడుతుంది, ప్రతి మనిషి జీవితాన్ని కురచబారుస్తుంది. ప్రతి మనిషి దీని గురించి ఆలోచించవలసి ఉంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.